హాయ్ గైస్, మంగళగౌరి వ్రతంకి మనం ఇలా తయారు చేసుకుంటాము. నీట్గా అలుక్కొని దాని మీద ముగ్గేసి పసుపు కుంకుమ పెట్టి పీటల్ని కూర్చోబెట్టి కలశం పెట్టడానికి బియ్యం పెట్టి ఆకు వక్క పసుపు కొమ్మలు తర్వాత ఇలా పూజకి కావాల్సిన పూలు ముత్తైదువులకి ఇవ్వడానికి జాకెట్ పీసెస్ 5 రకాల పళ్ళు తమలపాకులు తర్వాత పూజకు కావాల్సిన బిల్వపత్రం శివుడికి ఇష్టం కాబట్టి తర్వాత తాంబూలంలో పెట్టడానికి ఇలా గాజుల సెట్స్ ఆల్రెడీ జయనగర్లో దొరుకుతాయి. ఇందులోనే పసుపు కుంకుమ వక్క అన్నీ ఉంటాయి. ఇలా రాత్రినే నానబెట్టుకున్న గుగ్గిళ్ళు పెసరపప్పు పానకం ఇవన్నీ రెడీ చేసుకుంటాము యాలకులు వేసి. ఇక్కడ నేను 12 శివలింగాలు ఉన్న శివ పార్వతుల పరివారం ఫోటో ఒకటి పెట్టుకున్నాను. తర్వాత అద్దం పెట్టుకున్నాను. ఎలా అంటే మనం పెట్టిన కలశము తర్వాత మంగళగౌరి రెండు ఒకే అద్దంలో కనిపించేలాగా అరేంజ్ చేసుకోవాలి. మనం ఇలా మంగళగౌరి వ్రతం బుక్ ఒకటి కొనుక్కున్నాము. ఇది మా నాన్నగారు ఇచ్చినారు. తర్వాత వెండి పూలు, తర్వాత అరిగే పాత్ర ఉద్దరణి, తర్వాత పసుపు కుంకుమ నెయ్యి దీపాలు హారతి ఇవ్వడానికి హారతి పళ్ళెం కూడా రెడీ చేసుకున్నాను అలంకరించి. తర్వాత దేవునికి బొట్టు పెట్టడానికి పసుపు తర్వాత కొంచెం గంధం కొంచెం అందులోనే సెంట్ వేసి పెడతాను నేను. తర్వాత ముత్తైదువులకి కాళ్ళకి పసుపు రాయడానికి కూడా ఇలా డబ్బాలో రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇలా బియ్యపు ప్రమిదలు రెడీ చేసుకున్నాను. ఇది వేరే వీడియోలో చూపిస్తాను ఎలా రెడీ చేసుకోవాలా అని. ఇది ఇలా రెడీ చేసుకున్నాను. 5 దీపాలు పెట్టాలి. ఇందులో ఒకటి మిస్ అయినట్టుంది. అది మళ్ళీ పూజ చేసేటప్పుడు నేను మరీ తెచ్చి పెట్టేసినాను. ఇలా నా ట్రయాంగిల్ రూపంలో ఉంది కదా, అది ఒకటి మర్చిపోయినాను. అది మరీ తెచ్చి పెట్టినాను. తర్వాత ఇది మనం పూజ చేసిన తర్వాత ఇది మనం తింటాము. ఈ నెయ్యి దీపాలని దీపపు ఒత్తి అదంతా తీసేసి ఓన్లీ ప్రమిద మాత్రం మనం తింటాము. తర్వాత ఇక్కడ నేను ఆవు పేడతో చేసిన దీపాలను తీసుకున్నాను కొంచెం శ్రేష్టం అని చెప్పి. తర్వాత అందులోనే నేను నెయ్యి దీపంని పెట్టినాను. ఇది మనకు బయట కూడా రెడీగానే దొరుకుతుంది. సర్వధామ్లో కూడా దొరుకుతుంది. సర్వధామ్ అనేది పూజా వస్తువులు అమ్మే ఒక బ్రాండ్. సో ఇలా నేను ఆవు పేడ దీపాలు తీసుకొని ప్రమిదలు అందులోనే ఇట్లా నెయ్యి వత్తి పెట్టి దానికి పసుపు కుంకుమ పెట్టి పూలు పెట్టి ఇలా అలంకరించాను. తర్వాత ఇవి వెండి సామాగ్రి. ఇది నాకు పెళ్ళప్పుడు ఇచ్చినారు. తర్వాత ఇందులో మనం తోరణం బంధం పెట్టుకుంటాము. తర్వాత ఒకటి దేవుడికి ఒకటి మనకి అని. తర్వాత ఇలా అమ్మవారికి ఏనుగులని అలంకరించినాను. కలశం పెట్టే చోట కూడా మనం కావాలంటే పెట్టుకోవచ్చు. కానీ నేను ఇక్కడ మంగళగౌరిని కూర్చోబెట్టే చోట నేను ఇట్లా ఏనుగులతో పైన మనకి వెంకటేశ్వర స్వామి నామం ఉంటుంది, దానికి కూడా నేను ఇట్లా గంధం పెట్టి బొట్టు పెట్టి అలంకరించాను. తర్వాత ఇవి కెంపులు పగడాలు, తర్వాత గోమతి చక్రం శంకు లోటస్ సీడ్స్ తర్వాత కుబేర యంత్రం ఉన్న కాయిన్స్ ఇవన్నీ పెట్టి గజ్జ వస్త్రం పెట్టినాను. తర్వాత ఒక కమలాసనం తీసుకున్నాను. ఇది నాకు జయనగర్లో తీసుకున్నాను, బెంగళూరులో. కానీ ఇది మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. బట్ నాకు అక్కడ రెడీగా అవైలబుల్ ఉండే కాబట్టి నేను ఇలా తీసుకున్నాను. ఈ ఏనుగులు కూడా మొత్తం మెటీరియల్ ఉండాలి. లోపల ఎంటీ ఉన్న ఏనుగులు అలాంటివి పెట్టకూడదు. తర్వాత గాజులు వాయనపు సామాను పసుపుతో చేసిన వినాయకుడు తర్వాత మంగళగౌరి ఇలా పెట్టి గజవస్త్రం పెట్టి ఇలా కమలహాసనం మీద కూర్చోబెట్టినాను. పెట్టిన తర్వాత పూజ కోసం కొంచెం స్పేస్ వదిలేసుకొని పూలతో వెనక సైడ్ ఇలా గణపతికి తర్వాత మంగళగౌరికి అలా అలంకరించాను. తర్వాత ఇవి చిట్టి ముత్యాల గాజులు అంటారు. ఇవి నేను 2 రకాలుగా తీసుకున్నాను. ఒకటి ఎరుపు రంగు, ఇంకొకటి పచ్చ రంగు.
తర్వాత పక్కన దక్షిణ పెట్టడానికి దేవుడికి ఒక్కసారి పెట్టకుండా మొత్తం డబ్బులు ఒకేసారి పెట్టేసి ఉంచాను. తర్వాత వెనక సైడ్ మనం 5 రకాల జాకెట్ పీసెస్ తీసుకొని ఇలా కోన్ రూపంలో దాన్ని ఫోల్డ్ చేసుకొని ప్రతి ఒక్క కోన్ రూపంలో మార్చుకున్న ఒక జాకెట్ పీస్ దగ్గర మనం ఇట్లా ఆకు, వక్క, ఖర్జూరము, పసుపు కొమ్మ, పువ్వు, దక్షిణ ఇలా పెడతాము. పెట్టిన తర్వాత మనము కలశంని కూర్చోబెట్టడానికి మనము ఇలా కొంచెం బియ్యం వేసుకొని దాని మీద కొంచెం పసుపు కుంకుమ మధ్యలో పెట్టి కలశంలో నీళ్లు వేసి అందులో పసుపు కుంకుమ అక్షతలు పూలు పెట్టి మనం ఇట్లా తమలపాకులను అరేంజ్ చేసుకుంటాము. ఇది ఇలానే చేయాలని కాదు, మీ ఇంట్లో ఎలా పద్ధతి ఉంటే అట్లా చేసుకోవచ్చు. కానీ నేను ఇట్లా చేసిన తర్వాత 2 పీటలను వేసాం కదా, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. వెనక సైడ్ పెద్ద పీటను పెట్టి ముందు సైడ్ చిన్న పీటను పెట్టి వెనక సైడ్ పెట్టిన పీట మీద మనం అన్నీ ఇలా అరేంజ్ చేసుకుంటాం. ఆకు, వక్క, ఎండు ఖర్జూరము, అక్కడ పళ్ళు కూర్చోబెట్టే ప్లేస్ ఉంటుంది కాబట్టి నేను ఇంకా ఎండు ఖర్జూరంని ఆప్ట్ చేసుకున్నాను. ఎండు ఖర్జూరము, తర్వాత వక్క, దక్షిణ, పసుపు కొమ్మలు 2, తర్వాత పూలు, దక్షిణ ఇట్లా అన్నీ పెట్టి 2 ఒక రోలో ఇంకొక రోలో మధ్య భాగంలో ఒకటి పెట్టి దాని ముందర కలశంని పెట్టి నేను ఇలా ఏర్పరచుకున్నాను. మొత్తం చూడ్డానికి అది ఇలా ఉంటుంది. తర్వాత ఇటు పక్కన రాఘవేందర్ స్వామి ఫోటోని పెట్టినాను. దీనికి కూడా నేను మొత్తం తుడిచి పసుపు కుంకుమ పెట్టి పూలు పెట్టినాను. ఇవి గుగ్గిళ్ళు నేను రాత్రిని నానబెట్టుకోగా ఇలా మట్టి పాత్రలు, ఇవి కేవలం నైవేద్యంకి మాత్రమే ఉపయోగిస్తాను నేను ఈ పాత్రలు. ఇవి మట్టి పాత్రలు. తర్వాత ఇక్కడ పెసరబేడలు కూడా నానబెట్టుకున్నాను. ఇది వచ్చేసి నేను బెల్లం పానకం చేశాను. దీంట్లోకి ఇలాచీ కూడా వేసాను. పటిక బెల్లం, తర్వాత నీళ్ళు, ఇలాచీ ఇంత మాత్రం వేసి పానకం చేశాను. ఇవి వచ్చేసి గాజుల సెట్. డైరెక్ట్ మనం తాంబూలం ఇచ్చేటప్పుడు మనకు ఉపయోగపడుతుంది. అందులోనే పసుపు, కుంకుమ, వక్క ఉంటాయి. జస్ట్ మనం తమలపాకులు పెట్టి దక్షిణ పెట్టి ఒక ఫ్రూట్ పెట్టి ఇచ్చేయచ్చు. కాబట్టి నేను అది ఆఫ్ చేసుకున్నాను. తర్వాత పంచామృతం రెడీ చేసుకున్నాను. అరటిపండు, తేనె, పాలు, చక్కెర, నెయ్యి, తర్వాత పచ్చకర్పూరం ఇవన్నీ వేసి మనం పంచామృతంని చేసుకున్నాను. తర్వాత టెంకాయ కొట్టిన తర్వాత నీళ్ళు వేసుకోవడానికి ఒక బౌల్ పెట్టుకున్నాను. ముత్తైదులకు ఇవ్వడానికి పళ్ళు, జాకెట్ పీసెస్ ఇలా అరేంజ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను 3 రకాల పూలను తీసుకున్నాను. బేసికల్లీ 5 రకాల పూలని నేను యూజ్ చేస్తాను. కానీ ఆ రోజు రక్షాబంధనం ఉండడం వల్ల ఎక్కువ పూలు అవైలబుల్లో లేకుండే, ఉన్నవి కూడా మంచిగా లేకుంటే దాంట్లో నేను మంచిగా ఉన్నవి వేరుకొని ఇట్లా 3 రకాలు సెలెక్ట్ చేసుకొని నేను బిల్వపత్రం ఆకులను పెట్టుకున్నాను పూజ చేయడానికి. తర్వాత వ్రతకథ చదివేటప్పుడు మనము కాటుకను తీస్తాము. దానికోసం కత్తి ఒకటి పెట్టుకున్నాను. దానికి కూడా పూజ చేస్తాము. పూజ చేసిన తర్వాత మనం ఇలా అంతా రెడీ చేసుకొని నీట్గా ఇప్పుడు మళ్ళీ మనం పూజ కోసం మిగిలిన కార్యక్రమంకి పోదాము. ఇలా చూడడానికి ఎంతో కళగా, సింపుల్గా ఉండేలాగా మనం అమ్మవారిని అలంకరించుకోవచ్చు. ఇలా అనే కాదు, మీరు ఇంకా సింపుల్గా చేసుకోదలుచుకుంటే కూడా చేసుకోండి. జస్ట్ మీకు ఒక ఫోటోకి ప్రేయర్ చేసుకోవాలా అని అనిపిస్తే కూడా డైలీ లైఫ్లో మీరు అలా కూడా చేసుకోవచ్చు. మీకు అందులోనే మనశ్శాంతి దక్కుతుంది, ప్రశాంతం అనిపిస్తుంది అంటే మీరు అలా కూడా చేసుకోవచ్చు. కానీ వ్రతాలప్పుడు ఇలా అయినా చేసుకోవచ్చు, లేదా మీకు ఎట్లా సింపుల్గా అనిపిస్తే మీరు అట్లా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కలశంలో కూర్చోబెట్టిన తమలపాకులు ఇలా తొడిమె భాగం కిందకి, కొన భాగం పైకి వచ్చేలాగా కూర్చోబెట్టి దానికి కూడా పసుపు, కుంకుమ బొట్టును పెట్టుకున్నాను. ఇలా అంతా అరేంజ్ చేసుకున్న తర్వాత చూడ్డానికి ఎంతో కళగా కనిపించే ఈ మంగళ గౌరి, తర్వాత వినాయకుడు, శివుడు, రాఘవేంద్ర స్వామి అందరికీ, చూసేవారికి, చేసిన వారికి అందరికీ మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, వాళ్ళ కోరికల్ని నెరవేర్చాలి అని కోరుకుందాము. తర్వాత నేను కావాల్సిన వంటలన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను.
అన్నం, పప్పు, చారు, పాయసం, తర్వాత చిత్రాన్నం ఇలా రెడీ చేసేసుకొని తర్వాత ఇంకా స్లోగా పూజకి కూర్చున్నాను అన్ని నైవేద్యం పెట్టడానికి. కానీ నేనిక్కడ ఏది కూడా నిప్పు మీద చేసినది అలాంటిది ఏది నైవేద్యంగా పెట్టలేదు. అన్నీ అట్లా నిప్పు మీద చేసి ఇదంతా చేసిన వస్తువులను కానీ, పిండి పదార్థాలను కానీ అలాంటివి ఏమీ పెట్టలేదు. డైరెక్ట్ అంత శుద్ధంగానే ఉన్నట్టు చూసుకున్నాను. ఇలా మనం పూలు, జాకెట్ పీసెస్ ఇంకా ఏమైనా మర్చిపోయినానా అని ప్రతి ఒక్కటి చూసుకుంటున్నాను. అగరబత్తి వెలిగించడానికి స్టాండ్ కూడా అక్కడనే పెట్టుకున్నాను. ఇంకా ఒక్కొక్కటి దీర్ఘంగా చూసుకుంటున్నా ఏమైనా మర్చిపోయినానా, మరి పూజకు ఒకసారి కూర్చున్న తర్వాత లేకుండా ఉండేలాగా చూసుకుంటున్నాను. బికాజ్ మనకి పూజ మీదనే కాన్సన్ట్రేషన్ ఉండాలి కానీ పూజకు అవసరమైనప్పుడు ఇది మర్చిపోయినా అని చెప్పి మనం పైకి లేయకూడదు. సో అంటే ఒక్కరి బిలీఫ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇంకా తప్పనిసరి అయినప్పుడు లేయాల్సి వస్తుంది. బట్ నేను అట్లా జరగకుండా చూసుకుందామనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి ఇలా పరిశీలనగా చూసుకుంటూ వచ్చాను. తర్వాత ఇంకా ఏమీ మిస్ అవ్వలేదు అని అర్థమైపోయిన తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేసుకుందామని ఇంకా తయారయ్యి కూర్చున్నాను. అప్పుడు ఇలా కొన్ని స్నాప్స్ తీసుకున్నాను, ఫొటోస్. నాకెందుకో కళగా అనిపించింది, అందుకని ఇట్లా తీసుకున్నాను ఫొటోస్. తీసుకున్న తర్వాత ఇంకా పూజ మొదలు పెట్టేసినాను. ఇది బ్రహ్మముహూర్తంలో చేసుకుంటే బాగుంటుంది అని నా ఫీలింగ్. తర్వాత పొద్దున్నే పూజ అయిపోతే కూడా మనకి మిగిలిన పనులు చేసుకోవడానికి చాలా టైం ఉంటుంది, మనసుకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఎంత ఎర్లీగా పూజ ముగించుకుంటే అంత మనకు కూడా టయర్డ్ అని అనిపించదు. సో ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేసుకున్నాను నేను. మొత్తం పూజ అయిపోయిన తర్వాత అక్కడ పెట్టిన వెండి పూలుతో నా అమ్మవారికి అష్టోత్తరం చదివి వాటితోని పూజ చేసి, మరి గణపతిని ప్రథమంగా పూజ చేసి ఇద్దరికి దాని తర్వాత వ్రతకథను చదివి కాటుకని ఆ నెయ్యి దీపాలతో తర్వాత పిండి ప్రమిదలతో చేసి పెట్టిన దీపాలతో మనం కాటుకని తీసిన తర్వాత కొబ్బరికాయని సమర్పించి మనం ఇలా చేసాము. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే మనం ఇట్లా పూజని ఆచరించాలి ఏమి అన్నది, ఇది మంగళగౌరి వ్రతం బుక్ ఒకటి దొరుకుతుంది. అందులో ప్రతిదీ మంగళగౌరి వ్రతం బుక్లో అన్నీ నీట్గా ఇచ్చింటారు. మీరు దాని ప్రకారం కూడా ఆచరించవచ్చు. నేను ఇలా ప్రశాంతంగా పూజను ముగించుకొని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించి అంత మంచి జరగాలి, చూస్తున్న వారికి, చేసిన వారికి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ పూజని సమాప్తం చేసి సాయంత్రం నేను హారతిచ్చి ముత్తైదులకు తాంబూలం ఇచ్చి మరుసటి రోజు ఉద్యాపన చేసి తర్వాత అమ్మవారిని కదిలించి తర్వాత మొత్తం అంతా తీసేసాను, క్లీన్ చేసేసుకొని మరి నెక్స్ట్ వచ్చే మంగళవారం రోజుకి పెట్టుకోవడానికి మొత్తం అన్ని నీట్గా ఎత్తి పెట్టుకున్నాను. థ్యాంక్ యూ. వీడియోస్ మీరు మరిన్ని చూడాలనుకుంటే లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ని